సో నైట్ నేను ఇక్కడ స్టే చేసిన చూపిస్తాను మీకు. వెనకాల చూస్తారు కదా, ఇదే అనమాట ప్రాపర్టీ. నేను నైట్ ఇక్కడనే స్టే చేసిన. చూపిస్తాను మీకు లోపల అంతా కూడా ఎట్లుంటుంది ఏందనేది. కాకపోతే ఫ్యామిలీస్కి కొంచెం ప్రాబ్లమ్, ఫ్రెండ్స్ అట్లా వస్తారు వాళ్ళకైతే ఓకే. ఇది గోస్ట్ స్టాప్ అని మనకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి అనమాట. ఈ హాస్టల్స్ చాలా నీట్ అయితే మెయింటైన్ చేస్తారు. కాకపోతే ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఇది వన్ ఆఫ్ ద అంటే ఫస్ట్ బ్రాంచ్ అనమాట వీళ్ళది. నేను ఇక్కడ ఒక 1 night కోసం అయితే బుక్ చేసుకున్నా. నాకు అరౌండ్ వచ్చేసి 800 చేంజ్ అయితే పడింది కాస్ట్. వారణాసి స్టేషన్ నుంచి 2 kilometers మాత్రం ఉంటుంది డిస్టెన్స్. దాంట్లో నాకు ఒళ్ళు కనిపిస్తే ఆయిల్ అనమాట. వేడి వేడిగా పూరి తిందామని బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం మనము. చూస్తారు కదా పూరి రెడీ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి మనం స్టార్ట్ అయిపోదాం టెంపుల్కి అయితే. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ మనకి. చూస్తారు కదా పూరి కొంచెం గట్టిగా అయితే ఉన్నాయి అనమాట పూరీలు. ఇంకోటి ఇదేమో కర్రీ అయితే కనిపిస్తుంది మనకి. కర్రీ ఉంది, నాలుగు కర్రీ లాగా ఉందన్నమాట. సో ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్. సో ఇది ఏం పూరి నాకు అర్థమవుతలేదు, గోధుమ పూరియా లేదంటే మైదా పూరియా అయితే కాదు పక్క. సంథింగ్ ఏదో డిఫరెంట్ అనిపిస్తుంది నాకైతే. బియ్యం పిండి అనిపిస్తుంది. సో ఇది బఠానీ అయితే కాదు, కొంచెం బఠానీ ఉంది, ఇంకా ఏదో టమాటా అంతా వేసి వేసారు. సో ఇది కర్రీ. సో ఇక్కడ చూస్తారు కదా 50 rupees తీసుకోండు పూరికి అయితే. దేశీ గీ నుంచి చేస్తారంట పూరి అయితే. చూస్తారు కదా. సో ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. నేను యాక్చువల్లీ వాటర్ బాటిల్ తీసుకున్నా, హాట్ వాటర్. సో నేను మర్చిపోయినా. సో పోయి తీసుకొని మనం టెంపుల్కి వెళ్ళిపోదాము. టైం అవుతుంది బాగానే. చూస్తారు కదా 60 అన్నాడు కానీ 50 తీసుకున్నాడు. ఓన్లీ 2 పూరి చూస్తారు కదా. క్వాంటిటీ 2 పూరీస్. కచోరీ ఘాడి అంటారంట దీన్ని. పాన్ షాప్లు చాలా ఉన్నాయండి, ఎందుకంటే గుట్కా చాలా తింటారు కదా. సో పాన్ షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఇంకోటి మార్నింగ్ టైంలో వీళ్ళు జిలేబీ తింటారు. అది వీళ్ళ బ్రేక్ఫాస్ట్ అనమాట. జైన్ టెంపుల్ లాగా ఉంది, చాలా పాత టెంపుల్ లాగా. సో రెడ్ కలర్ అయితే ఉందన్నమాట. చూస్తారు కదా అక్కడ చూస్తారు కదా బోర్డు అయితే ఉంది. సంథింగ్ భగవాన్ పశునాథ్ కి జన్మభూమి జైన్ మందిర్ అంట. సో బేలాపూర్. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత నేనైతే రిక్షాలో స్టార్ట్ అయిపోయినా. హాస్టల్ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వారణాసి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే రిక్షాలో బయలుదేరిన. కేవలం 30 rupees మాత్రమే తీసుకున్నాడు. చాలా బాగా అనిపించింది, అసలు మస్తు అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే. చూస్తుంది కదా అసలు రిక్షాలో అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత, సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల తర్వాత రిక్షా ఎక్కుతున్నా. చాలా మంచి అనిపిస్తుంది ఫీలింగ్ అయితే. జస్ట్ 30 రూపాయలు మాత్రమే, 30 rupees. చీప్ అండ్ బెస్ట్ జర్నీ అనమాట ఇది లైఫ్లో. సో విశ్వనాథ్ టెంపుల్ గేట్ నెంబర్ 4కి రైట్ సైడ్లో కొంచెం ముందుకెళ్తే మనకైతే ఈ టెంపుల్ అయితే వస్తుంది. మాతా అన్నపూర్ణాదేవి టెంపుల్. మందిర్ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు అయితే వీరు అన్నదానం అయితే చేస్తారనమాట. టెంపుల్ లోపల అయితే ఇంత బాగుందో చూసారు కదా. సో టెంపుల్ లోపల నుంచి మాకు వే అయితే ఉంటే చూపిస్తాం మీకు అది. సో ఇదనమాట టెంపుల్ మొత్తం కూడా చాలా బాగుంది. ప్లేస్ ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. సో 7:30 నుంచి 10 వరకు నిత్య అన్నదానం జరుగుతుంటుంది ఇక్కడ. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. చాలా మందికి అయితే అక్కడ వచ్చి లంచ్ చేసుకుని వెళ్తారు అనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకా ఫుడ్ మాత్రం చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో ఇది అన్నక్షేత్ర ట్రస్ట్ అనమాట. సో వాళ్ళు నిర్వహిస్తారు అంతా కూడా. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. సో అన్నపూర్ణ టెంపుల్కి వెళ్ళక ముందు నేను దర్శనం అయితే చేసుకున్నా కాశీ విశ్వనాథ్ దేవుడిని. ఇదంతా కూడా మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్. ఇది రీసెంట్గా అయితే కట్టారు అనమాట, ఇంతమంది లేకుండే. రీసెంట్గా లోపల చాలా చేంజెస్ కూడా చేసిర్రు. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్తే మనకి మణికర్ణిక ఘాట్ అనేది వస్తుంది అనమాట. ఇది మెయిన్ ద్వార్. అక్కడ నుంచి మీరు అన్ని ద్వారాలు కూడా రైట్ సైడ్ లో మీకు మణికర్ణిక ఘాట్ ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రేట్ గా పోతే మీకు కాలభైరవ టెంపుల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు స్ట్రీట్ షాపింగ్ చాలా అనిపిస్తుంది. షాపింగ్ అయితే చాలా ఉంటాయి. చూస్తే కంటిన్యూస్ షాప్స్ ఉంటాయి అనమాట. అన్ని కూడా షాప్స్. ఇక్కడ మీకు షాపింగ్ చేసుకోవచ్చు. స్వీట్స్ అవి ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ పాయింట్స్, హాస్పిటల్స్ అన్ని ఉంటాయి. అక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ నుంచి మనకు ఒక 2 kilometers డిస్టెన్స్ లోనే మనకి కాలభైరవ టెంపుల్ అనేది ఉంటుంది అనమాట. ఇది చాలా ఫేమస్. సో కాలభైరవ టెంపుల్ దగ్గర మీకు టికెట్ లాంటిది ఏమి ఉండదు. జస్ట్ చెప్పులు మాత్రం బయట వదిలేసి సింపుల్ గా దర్శనకి వెళ్ళిపోవచ్చు. టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను మార్నింగ్ నుంచి అనుకుంటున్నా ఇక్కడ చాలా తింటున్నారు, చూద్దాం ఏందో అనుకున్నా, కానీ నాకు కుదరలేదు. ఇప్పుడు కుదిరింది, దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు తింటున్నా నేను. చూద్దాం పెట్టి ఉంటుందో. సో చూస్తారు కదా అయితే తీసుకున్నా. ఇది మలయ్యం అంటారంట దీన్ని. అంటే మలయ్య అని అర్థమేమో. ఇది పాలతో చేస్తారు. మొత్తం నురుగులా ఉంది. ఇది చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది. ఇట్లా నోట్లో అయినా కరిగిపోతుంది అనమాట. ఇట్లా నోట్లో అయినా కరిగిపోతుంది. చాలా సాఫ్ట్ ఉంది. చిన్నపిల్లలు చాలా ఇష్టపడుతుంది దీన్ని. సో ఇది ఆసమ్. నాకు తెలిసి 30-40 ఉంటుంది అనమాట కాస్ట్ అయితే. ఒక లస్సీ తీసుకున్నా 20 rupees అంట. ఇది ఇంతమంది తిన్నది మలయ్య కదా, ఇది లస్సీ అంట. చూద్దాం ఎట్లుంటుందో. సో లస్సీ అంటే ఏం లేదు, మనం మామూలుగా అవుతాం కదా లస్సీ. ఇది పాలతోనే చేస్తారు 2. ఇది కూడా బాగుంది.
ఇంతకుముందు తిన్నాను మళ్ళీ అంట. సో అది కూడా చాలామంది తింటున్నారు, దానికంటే ఎక్కువ తింటున్నాం చాలామంది. ఇది వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. మనకి మళ్ళీ మామూలు ఎక్కడ దొరుకుతుంది, బట్ మనకైతే జనరల్గా సమ్మర్ దొరుకుతుంది కదా, ఇక్కడ సమ్మర్ అని కాదు ఇవ్వడం దొరుకుతుంది. అసలు నేను ప్లాన్ చేయలేదు కాశీకి అయితే, కానీ అది అయిపోయింది. నేను ప్లాన్ చేసింది ఓన్లీ 5 వరకే, కానీ 5 నుంచి డైరెక్ట్ మనకి ట్రైన్స్ లేవు కాబట్టి కాశీకి రావాల్సి వచ్చింది. సతాయిస్తున్నాయి బాగా పండ్ల వాళ్ళని కోతులు అయితే, చూస్తున్నారు కదా పైన కోతులు, వాళ్ళని పండ్లు అమ్ముకొనిస్తలేదు, వచ్చి తింటా ఉన్నాయి. ఇక్కడ మీకు దర్శనం చేపిస్తామని చాలా మంది అంటారు, అసలు ఎవరి మాట వినకండి. డబ్బులు నొక్కడానికి అదంతా వాళ్ళు నొక్కడానికి చెప్పొద్దు, అదొక వాళ్ళ ఒక ఉపాధి అనమాట. అది మీరు మాత్రము లోపల పెట్టండి, ఫ్రీ లాకర్స్ ఉంటాయి, బయట డబ్బులు ఇచ్చి పెట్టాల్సిన అవసరం లేదు లోపల. సో మాక్సిమం ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళండి, పోయి లోపల లాకర్లో పెట్టుకోండి. సో కొంతమందికి స్పెషల్ వచ్చినాం కాబట్టి మొబైల్స్ అయితే అలో చేస్తారంట, అది నేను తీసుకోలేదు, నేను ఓన్లీ ఫ్రీ వచ్చినా అనమాట. ఫ్రీ పోయినా, ఎందుకంటే మనకు తెలుసా మీకు టికెట్ కూడా ఇష్టం ఉండదు నాకు, ఓకేనా. సో నా ఈ ట్రిప్స్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియోస్ అన్నీ కూడా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అడగాల్సిన అవసరం లేదు అనుకుంటా, కానీ